హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ట్రంప్ యాక్షన్ చురు. బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు. బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లు రద్దు. వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కు గుడ్ బై. మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు. డాలర్కు ఆల్టర్నేట్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు. ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బంద్. వారంలో 5 రోజులు ఆఫీస్కి రావాలి. 2021లో క్యాపిటల్ బిల్డింగ్పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష. డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కార్టెల్స్ను విదేశీ టెర్రరిస్టు సంస్థలుగా ప్రకటిస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై టిక్టాక్పై నిషేధం, 75 రోజుల పాటు నిలిపివేత. గ్రీన్ కార్డు రాని వలసదారులకు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్. ట్రాన్స్జెండర్లు ఎల్జిటిక్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు రద్దు. ప్రజా భద్రత, మిలిటరీ తప్ప మిగతా అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీ నిలిపివేత. 7.52 లక్షల కోట్ల ఆవిరి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1235 పాయింట్లు డౌన్, 325 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ట్రంప్ టారిఫ్ వారు, ఎఫ్ఐఐల స్పెల్లింగ్ ఎఫెక్ట్. భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్. ప్రొడ్యూసర్ దిల్రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలు సహా 8 ప్రాంతాల్లో మంగళవారం ఐటీ రైడ్స్ జరిగాయి. భారీ బడ్జెట్ సినిమాల ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్స్ రిపోర్ట్స్, బ్యాంకు లాకర్స్లో పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తుర్కియాలో అగ్ని ప్రమాదం, 66 మంది మృతి. తుర్కియాలోని బోల్ ప్రావిన్స్లో గ్రాండ్ కర్తాల్ హోటల్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి 66 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకొని కొందరు దట్టంగా అములుకున్న పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళా మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన మోనాలిసా భోస్లే 16కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటానని తెలిపారు. ఆమె రూపం, అమాయకత్వానికి తాను ఫిదాయాని అన్నారు. రాష్ట్రంలో యూనిలీవర్ యూనిట్లు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ కేంద్రం, మరో చోట బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేట్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్క్వైర్ రూట్ ఎంఓయు. మెగా 15,000 కోట్ల పెట్టుబడులు. దావోస్లో రాష్ట్ర సర్కార్తో 3 ఒప్పందాలు చేసుకున్న కంపెనీ. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఏర్పాటు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం. 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు. 1,00,000 కోట్లు ఆమ్దాని, 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కార్పైనే. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడి. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వం ఏమీ షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ. గ్రామ సభల్లో గడబిడి. పథకాల అర్హుల జాబితాపై అధికారులను నిలదీసిన జనం. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్టు ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం దారుణం. ఒకే కుటుంబంలో 3కి ఇండ్లు కేటాయిస్తారా? తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నలు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ఎన్కౌంటర్, 27 మంది మావోయిస్టులు మృతి. కలారిఘట్ అటవీ ప్రాంతంలో ఘటన. మృతుల్లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చలపతి. చంద్రబాబు నాయుడుపై అల్పిరి దాడిలో కీలక సూత్రధారి. డ్రోన్ కెమెరాతో గాలింపులు. నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తున్న అమిత్ షా. ఎన్కౌంటర్ ప్రాంతంలో బలగాలు స్వాధీనం చేసుకున్న తుపాకులు, ఇతర సామాగ్రి. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దందా. 55 లక్షలకు ఓ కిడ్నీ చొప్పున అమ్మకం. సరూర్ నగర్లో అలకానంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు. ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడు అరెస్టు. ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరారు. కొట్లాడుకునే జమానా పోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం. బండి సంజయ్. బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే 50% కేటాయించాలి. కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ డిమాండ్. 2015లో జరిగిన 66.34
ఒప్పందం ఒక్క ఏడాదికే ఏపీకి 66% కేటాయిస్తే 76% నీళ్లు తీసుకెళ్లింది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రోలు ఏర్పాటు చేయాలి. శ్రీశైలం డ్యాం పంపు పూల్ వద్ద పడిపోయిన గొయ్యికి రిపేర్లు చేయించాలి కోరిన అధికారులు. మంగళవారం హైదరాబాద్లో జల సౌదాలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్తో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్లో వేదికగా అంగీకారం. 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్క్వేర్ రూట్ ఒప్పందం. పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. స్క్వేర్ రూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్కు జ్ఞాపకం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒప్పందం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి. పారిస్ ఒప్పందం డబ్ల్యూసీహెచ్ఓలకు రామ్రామ్. జన్మతా వచ్చే పౌరసత్వం రద్దు. ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్లువ. క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు క్షమాభిక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదిక. కొత్త నియామకాలకు బ్రేక్. వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం. బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు. 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే. జన్మతా వచ్చే పౌరసత్వం రద్దుతో సంకటం. సంతకం చేసిన అనంతరం ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను చూపుతున్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల్లో విజృంభించారు. డజన్ల కొద్ది కార్యనిర్వాహక ఆదేశాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. దీంతో పాటు గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్స్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి పలు కీలక ఆదేశాలు ట్రంప్ సంతకం చేసిన వాటిలో ఉన్నాయి. వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారం చేపట్టిన సోమవారమే హైదరాబాద్లో ఐటీ సోదాల కలకలం. టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలో తనిఖీలు. ఉష్ణోగ్రతలు పెరిగితే డెంగీ విజృంభణ. దేశంలో వాస్తవ కేసులు 282 రెట్ల అధికం. పూణేలో ఐఐటీఎం అధ్యయనం వెల్లడి. నింగి రంగేసుకుంది, గంగమ్మ కాస్త పులిమేసుకుంది. పాత పద్ధతిలోనే నీటి పంపకాలు. కృష్ణా జలాలపై 66.34 నిష్పత్తిని కొనసాగిస్తూ బోర్డు నిర్ణయం. 71% ఇవ్వాలని, ఈ ఏడాదికి 50% కేటాయించాలని తెలంగాణ డిమాండ్. రెండింటికి ఒప్పుకోబోమని, ప్రస్తుత విధానమే కొనసాగాలన్న ఏపీ. టెలిమెట్రీల 2వ దశపైన అభ్యంతరం. మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు. జాబితాలో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడ ఆందోళన. నచ్చజెప్పి మళ్లీ దరఖాస్తులు చేయించిన అధికారులు. జేఎన్టీయూలో అక్రమార్కుల అధికారి. విద్యార్థులు ఫెయిల్ అయినా మార్కులు దిద్ది పాస్ చేస్తున్న వైనం. కాంగ్రెస్కు పాలన చేత కాదు. నగర భరాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో సమావేశంలో కేటీఆర్. ప్రభుత్వంపైనే కాళేశ్వరం భారం. కార్పొరేషన్కు ఆదాయం లేకపోవడమే కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీగా 6,519 కోట్లు, అసలు కింద 7,382 కోట్లు చెల్లింపు. జస్టిస్ ఘోష్ కమిషన్కు వివరించిన ఆర్థిక శాఖ ప్రత్యేక అధికార కార్యదర్శి రామకృష్ణారావు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టుల అగ్రనేత చలపతి మృతి. 24 మంది మావోయిస్టులు మృతి. 1,500 మృతదేహాలు స్వాధీనం. మృతుల్లో 2 మహిళలు.